నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. రిజర్వేషన్ల ఉద్యమ రూపంలో రేగిన నిప్పురవ్వ మహోగ్ర ఉద్యమమై ప్రధానమంత్రి పదవికే ఎసరు తెచ్చింది. కోటాలో మార్పుల డిమాండ్తో మొదలైన నిరసనలు ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసే వరకు కొనసాగాయి. రోజురోజుకు హింసాత్మకంగా మారిన ఆందోళనల్లో వందలాది మంది విద్యార్థులు, పోలీసులు ప్రాణాలు కోల్పోయినా మరెంతో మంది గాయాల పాలైన నిరసనలను ఆపలేదు విద్యార్థి నాయకులు. అధికార అవామీ లీగ్, సైన్యం నిరసనలు ఆపేందుకు కఠిన నిర్ణయాలు తీసుకున్నా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. రిజర్వేషన్లను తగ్గించాలన్న బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు తీర్పు కూడా ఆందోళనకారులను శాంతింపచేయలేకపోయింది. అసలు ఇంతటి హింసకు కారణమైన ఆ రిజర్వేషన్ల వివాదం ఏమిటి? వాటిని సంస్కరించాలనే డిమాండ్ ఎందుకొచ్చింది? అక్కడి భారతీయులను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? బంగ్లాదేశ్తో భారత్ సంబంధాలు ఎలా ఉన్నాయి? ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని సంస్కరించి ప్రతిభకు పట్టం కట్టాలనే డిమాండ్తో విశ్వవిద్యాలయాల్లో జులైలో ప్రారంభమయ్యాయి బంగ్లాదేశ్ ఆందోళనలు. ప్రస్తుతం ఉన్న కోటా పద్ధతి సంస్కరించి ప్రతిభ ఆధారంగా మొదటి, రెండో శ్రేణి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాన నగరాలైన ఢాకా, రాజ్షాహి, కుల్నా, చెత్తోగ్రామ్లలో జాతీయ రహదారులను, రైల్వే మార్గాలను ఆందోళనకారులు దిగ్బంధించారు. దీనికి ఢాకా విశ్వవిద్యాలయ విద్యార్థులు నాయకత్వం వహించారు. కానీ ఆందోళనల్ని అదుపు చేయడానికి, నిరసనల కట్టడికి షేక్ హసీనా ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఫలితం ఇవ్వకపోగా ఉద్యమం మరో రూపుదాల్చింది. చివరికిప్పుడు ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసేంత వరకు ఆందోళనకారులు విశ్రమించలేదు. బంగ్లాదేశ్ అల్లర్లకి ప్రధాన కారణం బంగ్లాదేశ్ లో షేక్ హసీనా గవర్నమెంట్ తీసుకొచ్చిన రిజర్వేషన్ విధానం. బంగ్లాదేశ్ విమోచనకి ఎవరైతే సైనికులు పనిచేశారో 1971 నుంచి, ఆ 72లో ఆ యాక్ట్ వచ్చిన తర్వాత నుంచి వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు కొత్తగా మేడం ఏం చేసిందంటే, షేక్ హసీనా నిన్నటి వరకు ప్రధానమంత్రిగా ఉన్నామే, ఆ 30+ అరౌండ్ 37% రిజర్వేషన్ బంగ్లాదేశ్ సైనికుల పిల్లలకి ఉద్యోగాల్లో ఇవ్వాలి అనేది ఒక ప్రతిపాదన ఆమె పెట్టింది. ఆ ప్రతిపాదనకి వ్యతిరేకంగా, ఆ ప్రతిపాదనని తిరస్కరిస్తా వేల మంది, లక్షల మంది స్టూడెంట్స్ జూలై 1వ తారీఖు నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం జరుగుతుంది. ఢాకా నుంచి అది బంగ్లాదేశ్లో ఉన్న మిగతా ప్రాంతాలకు పాకి అల్లర్లకి ప్రధాన కారణం అది. బంగ్లాదేశ్లో ప్రస్తుత ఆందోళనలకు మూలం 1972లో తెచ్చిన రిజర్వేషన్ విధానం. దాంట్లో ఏముందంటే, బంగ్లా విమోచనం కోసం పోరాడిన ముక్తి యోధుల పిల్లలకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల ద్వారా భర్తీ చేసే ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% కోటా కల్పించిన విధానం అది. 2010లో ఈ రిజర్వేషన్లను ముక్తి యోధుల మనవలు, మనవరాళ్లకు కూడా ప్రభుత్వం వర్తింపచేయడంతో కోటా పద్ధతిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. దాంతో 2018లో ప్రభుత్వం ఈ కోటాను విరమించింది. తర్వాత 2010 నాటి కోటా పునరుద్ధరించాలంటూ 2021లో హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 3 ఏళ్ల విచారణ తర్వాత హైకోర్టు ఈ ఏడాది జూలై 4న 2010 నాటి కోటా నిర్ణయాన్ని సమర్థించింది. 1971 బంగ్లా యుద్ధంలో పోరాడిన ముక్తి యోధుల్లో అత్యధికులు ప్రస్తుత పాలక పార్టీ అవామీ లీగ్ కార్యకర్తలే. దీంతో ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జమాతే ఇస్లామీ తదితర గ్రూపులు కోటా పద్ధతిపై విద్యార్థులను పెద్ద ఎత్తున ఆందోళన వైపు నడిపించాయి. చివరకు బంగ్లా సుప్రీంకోర్టు ముక్తి యోధుల వారసులకు రిజర్వేషన్లను 30% నుంచి 5%కి తగ్గించాలని జూలై 21న తీర్పిచ్చింది. 1% ఉద్యోగాలను మైనారిటీ వర్గాలకు, మరో 1% దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు కలిపి కేటాయించింది. దీంతో బంగ్లాలో మొత్తం రిజర్వేషన్లు 7%కి పరిమితమయ్యాయి. ప్రతిభ ఆధారంగా భర్తీ చేయాల్సిన ఉద్యోగాలు 93%కి పెరిగాయి. అయితే రిజర్వేషన్ల సంస్కరణ కోసం నిరసనలు చేస్తున్నా వాటిని వ్యతిరేకిస్తున్న వారిని ప్రధాని షేక్ హసీనా రజాకారులుగా అభివర్ణించారు. బంగ్లా విమోచన యుద్ధంలో పాకిస్తానీ సైన్యానికి సహకరించిన వారిని రజాకారులుగా సంబోధిస్తారని ఇది కోటా వ్యతిరేకులకు మరింత ఆగ్రహం కలిగించింది. రిజర్వేషన్లపై శాంతియుతంగా నిరసన తెలుపుతోన్న విద్యార్థులపై పాలక అవామీ లీగ్ అనుబంధ విద్యార్థి సంఘం దాడులు చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. అదే ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయడానికి కారణమైందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. రిజర్వేషన్స్ ని వ్యతిరేకిస్తూ కొంతమంది ఉన్నప్పటికీ కూడా, రిజర్వేషన్స్ ఉండాలని కొంతమంది ఉన్నప్పటికీ కూడా, షేక్ హసీనా గారి పాలసీస్ మాత్రం చాలా
కొంతవరకు ఈ పోరాటం చేస్తున్న వాళ్ళు మాత్రం ఉత్తేజపరిచింది. ఎందుకంటే ఎవరైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళు మన దేశంపైకి, బంగ్లాదేశ్ పైకి దాడి చేసిన రజాకర్స్తో సమానం అని ఆవిడ పోల్చడం, రజాకర్స్ చేసిన దురాఘాతాలన్నీ కూడా వాళ్ళ మైండ్లో ఉండడంతో ఇంకొంత వీళ్ళు రెచ్చిపోవడం జరుగుతుంది. మరొక గొప్ప కారణం ఏంటంటే బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు కూడా రిజర్వేషన్స్ని సమ్మతిస్తూ జడ్జిమెంట్లు ఇవ్వడం కూడా కొంతవరకు వీళ్ళందరినీ ప్రేరేపించి ఇంత స్థాయికి తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ మనం విదేశీ కోణం కూడా ఒకటి చూసుకోవాలి. గత కొంతకాలంగా షేక్ హసీనా గారు చైనాకి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తూనే ఉంటున్నారు. నేపాలీ న్యూస్ పేపర్లో కానివ్వండి, బంగ్లాదేశ్లో ఉన్న కొంతమంది రీసెర్చర్స్ కానీ చైనా ప్రోత్సాహం ఇక్కడ ఉంది అనే అంశాన్ని కూడా తీసుకొస్తున్నది గమనార్థం అనమాట. నిజానికి రిజర్వేషన్ వల్ల ఎవరికి పెద్దగా ఒరుగుతున్నదేమీ లేదు. బంగ్లాదేశ్ లో ఏటా 3000 క్లాస్ 1, క్లాస్ 2 ఉద్యోగాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. వాటిలో మాత్రమే 1000 ఉద్యోగాలను ముక్తి యోధుల వారసులకు కేటాయించారు. అందులోనూ 300 ఉద్యోగాలు మాత్రమే ఈ కోటా కింద భర్తీ అవుతున్నాయి. అంటే ముక్తి యోధుల వారసుల కోటాలో ఏటా 700 ఉద్యోగాలు భర్తీ కాకుండా మిగిలిపోతున్నాయి. ఏది ఏమైనా బంగ్లాలో నిరుద్యోగ సమస్య తీవ్రంగానే ఉంది. దేశంలో 15 నుంచి 25 ఏళ్ల వయోవర్గంలో 28% అంటే 1.8 కోట్ల మంది నిరుద్యోగులుగా ఉన్నారు. వారు కొద్దిపాటి రిజర్వేషన్లు కూడా సహించే స్థితిలో లేరు. మొత్తం మీద చూస్తే గత నెలలో మొదలైన ఆందోళనలు రోజు రోజుకు హింసాత్మకంగా మారాయి. విద్యార్థి నేతలతో పాటు అధికార అవామీ లీగ్ పార్టీ విద్యార్థి నేతలు ఒకరికొకరు దాడులు చేసుకున్నారు. ప్రధాని షేక్ హసీనా మాటలు అగ్గికి ఆజ్యం పోసినట్లయ్యాయి. ఆమె వ్యాఖ్యలతో మరింత కోపోద్రిక్తులైన విద్యార్థి నాయకులు షేక్ హసీనా రాజీనామా చేసేంత వరకు నిరసనలు చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తోన్న వారిని రజాకార్లతో పోల్చడంపై నిరసనలు మరో రూపు దాల్చాయి. దీంతో చర్చలకు తన అధికారిక నివాసానికి రావాల్సిందిగా ఉద్యమకారులకు ప్రధానమంత్రి షేక్ హసీనా పిలుపునిచ్చింది. ఆ ఆహ్వానాన్ని తోసిపుచ్చిన విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనలకు దిగడంతో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శనివారం రాత్రి ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, సీనియర్ టీచర్లు, కళాశాలల ప్రిన్సిపాళ్లతో ప్రధాని హసీనా అత్యవసర సమావేశం నిర్వహించారు. 3 గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో విద్యార్థుల ఆందోళనతో నెలకొన్న పరిస్థితిపై చర్చించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు ఆందోళనను ఆపేది లేదని స్పష్టం చేసిన విద్యార్థులు ఆదివారం నుంచి శాసనోల్లంఘన ఉద్యమానికి పిలుపునిచ్చారు. పోలీసులు, ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం వైపు కాకుండా తమ వైపు నిలవాలని కోరారు. విశ్వవిద్యాలయాల్లోని డార్మిటరీలను తక్షణం తెరవాలని అల్టిమేటం జారీ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని రాజీనామా చేయాలంటూ కొందరు డిమాండ్ చేశారు. షేక్ హసీనా రాజీనామా చేసేంత వరకు నిష్క్రమించేది లేదన్నారు నిరసనకారులు. ఢాకాలో సోమవారం ఆందోళనలు మరింత తారాస్థాయికి చేరాయి. ప్రధాని అధికారిక నివాసాన్ని చుట్టుముట్టిన నిరసనకారులు ఇంట్లోకి సైతం వెళ్లినట్లు సమాచారం. ఇలా రోజు రోజుకు హింసాత్మకంగా మారిన ఘటనలను కట్టడి చేయలేకపోయింది షేక్ హసీనా. చివరికి నిరసనకారుల డిమాండ్ మేరకు ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని సైన్యం ధృవీకరించింది. దేశంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న తరుణంలో ప్రధాని హసీనా, ఆమె సోదరి రెహానాలు రాజధాని ఢాకా నుంచి సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లారు. ఆర్మీకి చెందిన ప్రత్యేక హెలికాప్టర్లో దేశం విడిచి వెళ్లిపోయినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆర్మీ రంగంలోకి దిగింది. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్జమాన్ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ నిరసనకారులు హింసా మార్గాన్ని వీడాలని పిలుపునిచ్చారు. హింసాత్మక ఘటన నేపథ్యంలో త్వరలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.